అయితే రాత్రి ఒక ముష్కరుడు తన దారిలో అట్లా అటు వెళ్తున్నాడు. అనుకోకుండా మళ్ళీ ఏమనిపించిందో ఏమో రిటర్న్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి ముందు, ఈ స్థలంలో అమ్మవారి ముందు మలమూత్ర విసర్జన చేసింది. అయితే ఎంత ధైర్యం అంటే టోపీ పెట్టుకొని చేస్తున్నాడు. అంత లోపల వాళ్ళు మలమూత్ర విసర్జన చేసినాక తర్వాత దేహశుద్ధి జరిగింది. ఎందుకంటే మన అమ్మవారి ముందు చేయడం చాలా అన్యాయం. కానీ ఒక్కటి గమనించాలి, ఇక్కడ మనము మొన్న మాంకలమ్మ గుడి పక్కన ముత్యాలమ్మ గుడి దగ్గర, తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క గ్రామ దేవతని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అది న్యాయం కాదు. ఎందుకంటే మనని ఎట్లా పెంచినారు, సెక్యులర్ అని పెంచినారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి సెక్యులర్ అనేది మర్చిపోయి ఒక హిందుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముత్యాలమ్మ గుడి ఏదైనా చర్చిలో అటాక్ అయిందా అంటే కాలేదే, ఎక్కడైనా మస్జిద్లో అటాక్ అయిందంటే కాలేదే. కానీ ఎక్కడ హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడి తప్ప ఇది కూడా ఎప్పటి నుంచి జరుగుతుందో చెప్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతుంది. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినారో వాళ్ళకి మితిమీరిన భరోసా వచ్చింది. అరే ఇది మా ప్రభుత్వం, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అన్న ధైర్యం వచ్చింది. కాబట్టి ఇట్లా ముష్కరులు విచ్చలవిడిగా చేస్తున్నారు.